మూలపేట పోర్టు అభివృద్ధి వైసీపీ హయాంలోనే ప్రారంభమైందన్నారు ధర్మన ప్రసాదరావు. వైసీపీ మొదలుపెట్టిన ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం మార్కులు పొందే ప్రయత్నమని చేసిన వ్యాఖ్యలకు మంత్రి జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం 20% పనులు పూర్తి చేస్తే మిగిలిన 70% పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. ప్రజల సంక్షేమంపై వైసీపీకి అసలు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మోసగించడానికే పోర్టు శంకుస్థాపన చేశాడు. నువ్వు మోసగించకుండా చేసిందేంటో చెప్పండి. మీ అందరూ మీ 40 సంవత్సరాల కాలంలోనూ 20 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, 20 సంవత్సరాల్లో మీరు చేసింది ఏదైనా చూపించగలరా? జిల్లాలో చూపించగలరా? డబ్బు ఇచ్చేటువంటి ఇదేం లేదు దీంట్లో. దీనికి కావలసినటువంటి డబ్బుని ప్రభుత్వం మనం ఉన్నప్పుడే అప్పు తీసుకుని ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే డెవలప్ చేయడానికి ఈ పోర్టుకు మనం అంగీకరించి అప్పుడు శంకుస్థాపన చేశాం. ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే అన్ని అనుమతులు వచ్చిన తర్వాత చేస్తారు. మరి ఇది పూర్తి అయిపోయి వచ్చింది. ఒక బెర్త్ సుమారుగా అయిపోయిన సమయంలోనే ప్రభుత్వం కాలం అయిపోయింది, వెళ్ళిపోయినాం. ఇప్పుడేం మీరు బడ్జెట్లో ఒక నయా పైసా పెట్టక్కర్లేదు కదా. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మీరివ్వరు. ఇన్నిసార్లు మీకు గెలిపించి అధికారం ఇచ్చినా ఈ ప్రజలకు మీరేమి చేయరు. పోనీ చేసినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయరు. ఏమిటి అన్యాయం అని అడుగుతున్నాం. దీనికి పరిష్కారం ఏంటి? ఏం చేద్దాం? మూలపేట ఇన్ని రోజులు ఎక్కడ పడిపోయినారు? 2024 అప్పుడు చూడలేదా? అప్పుడు చెల్లో మూలపేట లేదా? అప్పుడు ఏ రోజున్నా వచ్చి మీ మంత్రులు కానీ వాళ్ళు కానీ ఎప్పుడైనా పర్యవేక్షించారా? ఇప్పటికే మా అధికారులు కానీ మా సెక్రటరీ గారు 2 సార్లు వచ్చిపోయారు, సిఇఓ గారు వచ్చిపోయారు, తర్వాత మా అచ్చెన్నాయుడు గారు కూడా వచ్చిపోయారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఎవరు చేస్తే అభివృద్ధి. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 3 నెలలకు ఒక్కసారి ఎంత పర్సెంటేజ్ అవుతుందని చెప్పి ఈ యొక్క ఐ&ఐ డిపార్ట్మెంట్ మీద మూలాపేట కావచ్చు అన్ని పోర్టులకు అన్నిటిని కూడా చేస్తాం జరుగుతూ ఉంది. ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనలకు పరిమితి అయితే ఈరోజు మేమంతా కూడా దాన్ని కంప్లీట్ అయ్యే వర్కులు చేస్తూ ఉన్నాం. గత పాలకుల మాదిరిగా ఆ ప్రభుత్వం శంకుస్థాపన చేశారు, ఆ ప్రభుత్వం ఫౌండేషన్ వేశారు అనేటువంటిది లేకుండా ఈరోజు కంప్లీట్గా కూడా ఏదైతే ఉందో వాటిని మేము చేస్తూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, ప్రజా సమస్యల మీద మాట్లాడదాం. బట్ట కాల్చి మొహాన పడగొట్టి నువ్వు ఏదో చేస్తే ప్రజలు నమ్ముతారంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మరు అనేది కూడా తెలియజేస్తూ ఉన్నాము.